బాయ్స్కైనా గర్ల్స్కైనా నా ఓపెన్ ఛాలెంజ్ అండి. పొడవైన ఒత్తైన జుట్టు కావాలి అని మీకుందా? ఉంటే ఈ చిన్న చిట్కా ట్రై చేయండి. జుట్టు పెరగడానికి అద్భుతాలేం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కసారి చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మీ అందరికీ ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా హెయిర్ని ఒత్తుగా పొడవుగా ఎలా పెంచుకోవాలో చెప్తాను. ముందైతే నా హెయిర్ అనేది ఇక్కడ వరకే ఉండేది, చాలా చాలా షార్ట్గా సన్నగా ఉండేది. ఇప్పుడు నా హెయిర్ చాలా పొడవుగా ఒత్తుగా ఉంది. నేనేమీ ట్రీట్మెంట్లు తీసుకోలేదు, అలా అని చెప్పేసి నేనేమి కాస్ట్లీ ప్రొడక్ట్స్ యూజ్ చేయలేదు. మరి నాకు ఇలా హెయిర్ పెరిగింది. కొంతమందికి కొన్ని రకాల డౌట్స్ అయితే వస్తున్నాయి. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. నా హెయిర్కి 100% కూడా నేను న్యాచురల్ రెమెడీసే యూజ్ చేశానండి. ఇది అదేని కాదు, నాకు నచ్చింది ఏదైతే ఉంటుందో అది నేను యూజ్ చేసుకుంటూ వచ్చాను. నేను చెప్పే రెమెడీ ప్రతిదీ మీరు యూజ్ చేయొచ్చు. కంటిన్యూగా ఏదో ఒకటి యూజ్ చేయాలన్నా యూజ్ చేయొచ్చు. వీక్లో మీకు నచ్చిన రెమెడీ కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అంటే వీక్లో 2 times కానీ 3 times కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు డిఫరెంట్గా. ఒకటే యూజ్ చేయాలని ఏమీ లేదు. ఒకవేళ ఒకటే మాకు సెట్ అవుతుంది అనుకుంటే ఒకటే కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇది వాడి అది వాడకూడదా, అది వాడి ఇంకొకటి అలా ఏమీ లేదండి. 100% కూడా న్యాచురల్ కాబట్టి ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ అనేది హెయిర్ పోతుంది, బాల్ హెడ్ సమస్య ఉంది, హెయిర్ అనేది పల్చగా అవుతుందని చెప్పేసి చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. మీ అందరూ కూడా నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాంటి వాళ్ళే కదా. నేను 100% కూడా నేను జెన్యూన్గా షేర్ చేస్తున్నానండి. మన ఛానల్లో హెయిర్ వీడియోస్కి ఒక మంచి ప్రత్యేకత ఉంది. చాలామంది యూజ్ చేసి రోజుకి నాకు వేలల్లో కామెంట్స్ పెడుతుంటారు. 100% మీరు నమ్మి యూజ్ చేయండి. ఒక 7 days అయినా బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. మా ఆడపచ్చికి డాక్టర్లు కూడా హెయిర్ అనేది గ్రోత్ అవ్వదు అది ఇది అని చెప్పారు. బట్ ఇప్పుడు తన హెయిర్ అనేది గ్రోత్ అయింది కదా. ఫ్రంట్ హెయిర్ మీరే చూశారు, చాలా వీడియోల నుండి నేను చెప్తూనే ఉన్నాను. అలాగే నా హెయిర్ కూడా ఒత్తుగా పొడవుగా ఉంది. ఏదైనా సమస్య వస్తే మాత్రం 100% మనకి రెమెడీసే మార్గం చూపిస్తాయి. రిజల్ట్ కొంచెం లేట్ అవ్వచ్చు కానీ పర్మనెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ వీడియో ద్వారా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు ట్రై చేస్తే ఏ రెమెడీ అయినా 100% వర్క్ అవుతుంది. ఈరోజు నేను చెప్పబోయే ఈ చిన్న చిట్కాతో చాలా ఒత్తుగా పొడవుగా మీ హెయిర్ని పెంచుకోవచ్చు. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ సింపుల్ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ముందుగా మనకు కావాల్సింది అల్లం. ఇక్కడ నేను 3 ఇంచులున్న అల్లం అయితే తీసుకున్నాను. మన హెయిర్ లెంత్ బట్టి అల్లం తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు అలా తెలియకపోతే అల్లం అనేది 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి. అంటే అల్లాన్ని ఎలా టేబుల్ స్పూన్స్లో తీసుకుంటారంటే ఇలా తురుముకోవాలన్నమాట. పీలేం తీయాల్సిన అవసరం లేదు, తురుముకోండి. తర్వాత ఇక్కడ నేను 5 నుండి 6 కరివేపాకు రెమ్మలను అయితే యాడ్ చేస్తున్నాను. కరివేపాకుని నేను ముందుగానే నీట్గా వాష్ చేశానండి. బయట మనం ఏవైనా లీవ్స్ వాడేటప్పుడు ఖచ్చితంగా వాష్ చేయాలి, వాష్ చేయకుండా యూజ్ చేయకూడదు. నెక్స్ట్ మనం తురుముకున్న అల్లం తురుముని 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మెంతుల్ని 1 స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది మనకి ఎంత బాగా హెల్ప్ అవుతుందంటే ఫస్ట్ టైం మీరు ట్రై చేసిన మీ తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు. ఇప్పుడు మనం ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకున్నాక 1 గ్లాస్ వాటర్ని, డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద దీన్ని పెట్టేసేయండి. మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 minutes అనేది బాయిల్ చేసుకుంటే మనకు ఇది కొంచెం చిక్కగా అవుతుంది. ఎందుకంటే ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కదా. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల ఏంటంటే కొంచెం జెల్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. మా దగ్గర ఫ్లాక్స్ సీడ్స్ లేవు అనుకుంటే మందారం పువ్వుల్ని యాడ్ చేసుకోండి. మందారం పువ్వులు కూడా లేవు అంటే మందారం పౌడర్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా, సో అది కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి అంత దొరకని ఇంగ్రీడియంట్స్ కావండి. మనకి కిరాణం షాపుల్లో, సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఆన్లైన్లో కూడా హ్యాపీగా తెప్పించుకోవచ్చు అనమాట ఫ్లాక్స్ సీడ్స్ని అయితే. ఫ్లాక్స్ సీడ్స్ని యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన హెయిర్ ఫాల్ని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేస్తుంది, హెయిర్ థిక్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది, మన హెయిర్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. మనం అనుకోవచ్చు ఫ్లాక్స్ సీడ్స్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయా ఇంతలా అని చెప్పేసి. ఖచ్చితంగా ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 యాసిడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక 5 minutes అనేది బాయిల్ చేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది చిక్కగా వస్తుంది. గ్యాస్ నుండి కిందకి దించి మీరు వేడిగా ఉన్నప్పుడైనా స్ట్రెయిన్ చేయొచ్చు, కొద్దిగా చల్లగా అయిన తర్వాత అయినా స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు స్ట్రెయినర్ సహాయంతో. సో చూసారు కదా, మనకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో
మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటే 2 యాడ్ చేయండి. విటమిన్ ఈ లేదు అనుకుంటే ఇలా కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను. విటమిన్ ఈ ఉన్న యాడ్ చేసుకోవచ్చు, బాదం ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, మీకు నచ్చిన ఆయిల్ ఏదైనా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ హెయిర్ సీరమ్ని ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఏదైనా ఉంటే ఆ బాటిల్లో పోసుకొని మీ హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కాటన్ సహాయంతో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకున్నా మనకి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. దీన్ని మనం ఫ్రిడ్జ్లో 15 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని హ్యాపీగా యూజ్ చేసుకోండి. అంటే మీకు టైం ఉన్నప్పుడు రెడీ చేసుకొని మీకు వీలు ఉన్నప్పుడు యూజ్ చేయండి. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. దీన్ని ఆయిల్ హెయిర్ మీదైనా, డ్రై హెయిర్ మీదైనా ఎప్పుడైనా అప్లై చేయొచ్చు. మీరు దీన్ని ఎలా అప్లై చేయాలి అని అంటే హెయిర్ లెంత్కి ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీ స్కాల్ఫ్కి టచ్ అయ్యేటట్లు కొంచెం కొంచెం పోస్తూ ఇలా మీరు మసాజ్ చేసేయండి. స్కాల్ప్ మొత్తానికి కూడా స్ప్రెడ్ అయిపోతుంది. చాలామందికి ప్రాపర్గా అప్లై చేసుకోవడం రాదు. ప్రాపర్గా అప్లై చేసుకోవడం రానప్పుడు మీరు అప్లై చేసేసి కోమింగ్ చేయండి. ఎక్కడైనా ఇంకా మీ స్కాల్ప్కి ఈ సీరం అంటలేదు అనుకుంటే మీరు కోమింగ్ చేసినప్పుడు బాగా అంటుతుంది. ఈ టెక్నిక్ అయితే తప్పకుండా పాటించండి. స్కాల్ప్కి బాగా పట్టించిన తర్వాత 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోండి. ఫ్రంట్ ఉన్న బేబీ హెయిర్కి ఇంకొకసారి బాగా అప్లై చేయండి. ఎక్కడైతే మీకు హెయిర్ లేదనుకుంటున్నారో ఆ ప్లేస్లో ఇంకొకసారి అప్లై చేసుకొని హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేసుకొని 30 మినిట్స్ ఉంచండి. తర్వాత మీకు నచ్చిన షాంపూతో కానీ కుంకుడుకాయ చీకకాయ యూజ్ చేసి హెయిర్ వాష్ చేయండి. మీరు వద్దనుకున్న జుట్టండి. 2 వారాలు ట్రై చేస్తే చాలు. మీ జుట్టుని చూసి మీరే షాక్ అవుతారు. ఖచ్చితంగా పక్కాగా రిజల్ట్ ఉంటుంది. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను చెప్పిన ఈ రెమెడీని మీరు వారంలో 2 సార్లు యూజ్ చేయండి. మీకు హెయిర్ అనేది విపరీతంగా గ్రోత్ అవుతుంది. అయ్యో మాకు జుట్టు పెరగదు అని చెప్పేసి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. జుట్టు పెంచుకోవడం అయితే చిటికలో పని అనమాట నాకు తెలిసి. ఎందుకంటే మనం మంచి ఫుడ్ తీసుకొని ఎక్కువగా వాటర్ తీసుకొని అలాగే ఏదో ఒక రెమెడీ చిన్నదో పెద్దదో హెయిర్ ప్యాక్ అయినా పర్వాలేదు, హెయిర్ ఆయిల్ అయినా పర్వాలేదు, సీరమ్స్ ఇప్పుడు నేను చెప్పిన సీరమ్స్ అయినా పర్వాలేదు, ఏదో ఒకటి వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. వద్దన్న హెయిర్ పెరుగుతూనే ఉంటుంది. మీకు నచ్చిన షాంపూ తర్వాత లేదనుకుంటే కుంకుడుకాయ చీకగా యూజ్ చేసి కూడా హెయిర్ వాష్ చేయొచ్చు. నా హెయిర్ కూడా పెరగదు అని చెప్పేసి చాలామంది అన్నారండి. బట్ ఇప్పుడు నా హెయిర్ అయితే చాలా పొడవుగా ఉంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా ట్రై చేయండి, రిజల్ట్ అయితే ఉంటుంది. మా ఆడపడుచు కూడా హ్యాపీ. తనకు ఫ్రంట్ అనేది హెయిర్ గ్రోత్ అవ్వదు అన్నారు. బట్ తనకి వాళ్ళు చెప్పిన దానికంటే కూడా చాలా డిఫరెంట్గా జరిగింది. అంటే రివర్స్లో జరిగింది. హెయిర్ పెరగదన్న చోట హెయిర్ కూడా పెరిగింది. ఎవరైతే తను చూసి నవ్వారు ఇప్పుడు వాళ్ళు కూడా షాక్లో ఉన్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఎక్కడైతే హెయిర్ పెరగదనుకున్నారో అక్కడ హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా రీగ్రోత్ అవుతుంది. హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి హెయిర్ ఫాల్ కూడా ఇమ్మీడియట్గా స్టాప్ అయిపోతుంది. ట్రై చేసి రిజల్ట్స్ని షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.